మా తెలుగు స్టేట్ నుంచి రాజ్యసభ మెంబర్గా మీకు తెలియకుండానే వెళ్ళారన్నారు. అంటే మీ గొప్పతనమో మీకున్న మీ దగ్గర దేశానికి పనికొచ్చే కొన్ని విషయాలు ఉండబట్టే సెలెక్ట్ చేసుకుని ఉంటారని మేము అనుకుంటున్నాం, తెలియకుండా అన్నారు కాబట్టి. దీంట్లో శ్రీనివాస్ గారు చెప్పినట్టు ముఖ్యంగా ఇప్పుడు జర్నలిస్టులు పడుతున్న బాధ, సీనియర్ జర్నలిస్టులకి పెన్షన్. ఇది ఆయన అన్నట్టు 21 స్టేట్లో ఇస్తున్నారు. మన 2 స్టేట్లలో కనీసం పట్టించుకున్న గవర్నమెంట్ లేదు. మీకు రాజ్యసభ మెంబర్గా కాబట్టి అదొకటి చెప్తున్నా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మీరు పెట్టిన ఈ ట్రస్ట్కున్న దీనికి సంబంధం లేకపోవచ్చు. మీరు రాజ్యసభ మెంబర్గా, మేము జర్నలిస్టులుగా మా రిక్వెస్ట్ ఇది ఒకటి. తప్పకుండా వారు చెప్పినట్టే మీరు ఏమి చెప్పితే రాజ్యసభలో నా మాట ప్రయత్నం చేస్తాం. మేము దానికి వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున, మిగతా యూనియన్ల తరఫున మీకు ఒక మెమరాండం లాగా ఒక కాగితం కలిసి ఇస్తాం. తప్పనిసరిగా ఆ సబ్జెక్ట్ కూడా అందులో ఉంటుంది. నెంబర్ 2, రమేష్ చెప్పినట్టు తప్పనిసరి 600 కోట్లు 500 కోట్లు మీరు మొదట ఫస్ట్ టైం ఎవరు క్వశ్చన్ అయ్యక ముందే మీరు ఒక ఇంట్రో ఇచ్చారు అందరికీ. అందులో ఈ రాసిన వాళ్ళు ఎంతవరకు కరెక్ట్, అది కరెక్ట్ కానిది ఎవరు, కరెక్ట్ కానిది ఎవరో జడ్జి గారో ట్రస్టో తేలుస్తారు. అంటే జర్నలిస్ట్ చేసిన తప్పును తేల్చడానికి ఒక ట్రస్ట్ ఇది. మరి ఇది రాసింది కరెక్ట్ అయ్యి ఆ తప్పు చేసిన వాడిని ఏం చేస్తుంది ట్రస్ట్? ఒక ప్రశ్న. ఇప్పుడు 600 కోట్లు తిన్నాడు అని జర్నలిస్ట్ టెలికాస్ట్ చేస్తాడండి. ఇది తప్పు అని తేలింది అనుకోండి సపోజ్. అంటే మీ తప్పు చేసిన వాడిని మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు. బట్ అది రైట్ అని తేలితే ఆ తప్పు చేసిన వాడిని ఈ ట్రస్ట్ ఏం చేయగలుగుతుంది? డెఫినెట్ గా పనిష్మెంట్ ఉంటుందండి. అదే ఈ జడ్జి గారు రికమెండ్ చేస్తారండి. ఎక్స్పోజ్ చేసిన జర్నలిస్ట్ రివార్డ్ అండి. నిజమే, అదే మంచి మీరు ఎక్స్పోజ్ చేశారు కదండి. నేను చెప్పి స్కామ్ చేసిన పొలిటీషియనో ఆఫీసరో ఇంకొక పెద్ద మనిషో అతనికి పనిష్మెంట్ ఏంటి? ఆ మామూలు రెగ్యులర్ చట్టం ఏం చేస్తుందో అది చేయమని చెప్పి రికమెండ్ చేస్తాను. ఇట్స్ నాట్ ఎగ్జానరేటెడ్. అంటే ఇందులో ఒక మాట చెప్తాను, వాళ్ళకి ఇట్లా రికమెండ్ చేసినంత మాత్రానో వాడిని ఈయన తప్పు చేశాడని చెప్పినంత మాత్రానో బాధపడేవాడు కానీ సిగ్గుపడేవాడిని కానీ ఆ సెక్టర్లో లేరు. ఇక్కడ మీరు ఒక జర్నలిస్ట్ని నువ్వు రాసిన తప్పు అంటే మాత్రం సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. మీరు ఆ తేడాన్ని నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు, తేడాన్ని గమనించండి. రెండోది, అమరయ్య గారు చెప్పనియండి, శ్రీనివాస్ గారు, రమేష్ గారు, మళ్ళీ ఎవరైనా చెప్పనియండి, మీరు ఈ ట్రస్ట్కి మంచి ఉద్దేశం, అసలు మీరు ఎందుకు దీంట్లోకి వచ్చారో, మాకున్న ఒక ప్రాబ్లం మీరు సాల్వ్ చేయడానికి ఎందుకు వచ్చారో మాకు తెలియదు, మంచిది, హ్యాట్స్ ఆఫ్. బట్ ముందు మీరు 50 మందిని 100 మందిని చెప్పారు కదా, ముందు ముఖ్యంగా 10 మందిలో 15 మందిని, ఇందాక రామచంద్రమూర్తి గారు పేరు ఎత్తారు మీరు, అట్లాంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని ఈ ట్రస్ట్ని ఎలా నడపాలి, ఏం చేయాలనేది ఫస్ట్ మీరు ఆలోచించాలి సార్ ప్లీజ్. ఎందుకంటే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మిమ్మల్ని అడిగితే మీరు చేసేవి కాదు. మీరు అందులో ఇప్పుడు 90% మాకు సంబంధం లేదు, మేము చేసేది కాదని చెప్పారు కదా. కాబట్టి మీరు చేయటానికి ఏది వీలుందో అట్లా 10 మందిని కూర్చోబెట్టుకొని చెప్పించుకొని అది చేయండి. నా ఉద్దేశం. రైట్, ఇట్లా కరెక్టే, మంచిది, ఇది మంచిదే అని అంటుంది. వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి నేను అనేది ఏంటంటే పెద్దలో 10 మందిని కూర్చోబెట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలకి అది మాకు సంబంధం లేదు అన్నట్టు రాకుండా ఇంట్రోలోనే మీరు ఏం చేస్తారో క్లియర్గా వచ్చేయాలి. దానికి నేను 10 మంది పెద్దల్ని, జర్నలిస్ట్ పెద్దలను కూర్చోబెట్టుకొని నేను మీకు చెప్పింది ఏంటంటే, నాకన్నా కూడా మీ ప్రపంచంలో ఎక్కువ మంది తెలుస్తారండి. వాళ్ళు మీ దగ్గరికి వెళ్దాము అంటే మీరు వచ్చినా సరే నన్ను కూడా రమ్మన్నా సరే వస్తానండి అంటే రిక్వెస్ట్ తెమ్మండి టు ఫార్మ్ అండ్ ట్రస్ట్. ఐఎమ్ దేర్ అండ్ వాట్ లిటిల్ ఐ కెన్ డు ఐఎమ్ దేర్. అలా కాదు సార్, నేను అక్కడ ఆ చట్టం గురించి మాట్లాడటం లేదు సార్. మనం ప్రెస్ ఒకటే మాట్లాడుతున్నాను అంతేనండి. చట్టం దానికి ఏదైతే ఉందో దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండి. అవునండి, 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 ఒకటి సార్ విజయప్రసాద్ గారు, మీకు
మా ప్రెస్ క్లబ్ వాళ్ళు ఈ చొరవ తీసుకుని మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. మీరు మా జర్నలిస్టులకు సంబంధించిన బజరంగి భాయిజాన్ సినిమాలో ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా పెట్టారు. ధన్యవాదాలు. ఏంటంటే బజరంగి భాయిజాన్ సినిమాలో జర్నలిస్ట్, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పెట్టారు మీరు. ధన్యవాదాలు. అది మంచి పాత్ర అయిందని చెప్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇవాళ ఇది ఫస్ట్ సమావేశం. ఇంట్రొడక్టరీగా ఇది ఫస్ట్ అసలు అందరి సూచనలు, కన్సర్న్స్ విన్న తర్వాత రెండో విడతగా ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. విజేంద్ర ప్రసాద్ గారు ఆల్రెడీ చెప్పారు సార్. సీనియర్ జర్నలిస్టులు, అపెక్స్ బాడీ అంటే బాగా ఆరితేరిన జర్నలిస్టులతో కూర్చుని ఒక ఇంకా కొంచెం సన్నిహితమైన భేటీలో మీరు వాళ్ళకి ఇవన్నీ చెప్పి వాళ్ళ సూచనలు తీసుకోవాలన్నది ఐడియా. కాదండి, అయ్యో మీ సలహాలు ఇస్తే నా వల్ల ఏదైనా చేస్తే దాంట్లో నేను చేస్తానండి. మీకు సలహా ఇచ్చే గొప్పవాడిని కాదు సార్. అవునండి, అవును. ఇది మళ్ళీనండి, ఐఎమ్ సేయింగ్ ఇది జస్ట్ అ ఫస్ట్ మీటింగ్ అండి. టు పుట్ ఎ సీడ్ ఇన్ యువర్ మైండ్, లెట్ ఇట్ జర్మినేట్. లెట్స్ హ్యావ్ 1 more మీటింగ్ ఆర్ 2 more మీటింగ్స్. ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందో. నా సైడ్ నుంచి ఏంటి, ప్రభుత్వం నుంచి ఏం చేయాలి, లెట్ us discuss. ఐ వాంట్, మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు అంటే మొత్తం అందరికీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియం ఉన్నా జర్నలిస్ట్ మీరు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ కన్స్ట్రక్టివ్ జర్నలిజం టు బి రివార్డెడ్ వితౌట్ ఎనీ బౌండ్స్. ఒక 100 కోట్లు ఎవడో కబ్జా చేసి ప్రాబ్లం ఎక్స్పోజ్ చేసుకుంటే 10% ఇవ్వాలి గవర్నమెంట్ మీకు. దట్స్ వాట్ ఐ ఫీల్. మామూలు గవర్నమెంట్ లెక్క ఎలా ఉంటుందండి, జర్నలిస్ట్ ₹1 లాంటి సార్ ఎక్కువ ఫీలింగ్ వస్తే అలా ఉండకూడదండి. ఫర్ ఆల్ ద కన్స్ట్రక్టివ్ జర్నలిజం యూఆర్ డూయింగ్, యూఆర్ ఎక్స్పోజింగ్ ద గవర్నమెంట్, యూఆర్ సజెస్టింగ్ ద గవర్నమెంట్. ఏ రకంగా చేస్తే మంచి జరుగుతుంది, ఆదా జరుగుతుంది అంటే దాని రివార్డు రావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు ఇంకా దాన్ని ఎక్కువ వెళ్తూ ఉంటుందండి. దేశానికి మంచి జరుగుతుందండి, మీకు మంచి జరుగుతుందండి. ఇట్స్ వన్ ఆఫ్ మై మెయిన్ ఐడియాస్ ఇన్ అడ్రస్సింగ్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు సార్. చాలా ఐ థింక్ సార్ ధన్యవాదాలు. రైట్ సార్, మా అందరి తరఫున నేను చెప్తున్నది ఏంటంటే, మీరు జర్నలిస్టుల తరఫున, మీడియా తరఫున ఇంతటి ఒక బాధ్యతని, అంటే మీరు టైం వెచ్చించి ఇదంతా ఆలోచించి వచ్చారు. ఇందులో మీకు వ్యక్తిగతంగా వచ్చేదే ఉండదు. మీకు అన్ని హిట్ సినిమాలు నడుస్తున్నాయి, ఇంకా హిట్ సినిమాలు వస్తాయి. కానీ అటువంటిది మీరు రావడం అన్నది చాలా చాలా సంతోషం సార్. రమేష్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి సార్. ఐటీ అనగానే బిల్ గేట్స్, ఆర్థిక రంగం అనగానే మన్మోహన్ సింగ్ గారు, న్యాయవాద వృత్తి అనగానే రామ్ జెఠ్మలాని గారు, సినిమాల గురించి చెప్పగానే రాజమౌళి గారు, ఇట్లా రకరకాల రంగాల్లో నిష్ణాతులందరూ ఉన్నారు సార్. వీళ్ళందరి అంటే రోజువారీ విధుల్లో భాగంగా వీళ్ళందరినీ రీచ్ అవ్వుకుంటూ పాఠకులకు అర్థమయ్యేలాగా ఈ స్థాయికి వెళ్ళి మాట్లాడే పాఠకులకు చెప్పేవాళ్ళు జర్నలిస్టులు అండి. అంటే వాళ్ళు ఆ రంగాల్లో నిపుణులు కాకపోయినా కూడా జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ మాస్టర్ ఆఫ్ నన్ అనే విధంగా అన్ని రంగాల్లో కూడా పరకాయ ప్రవేశం చేసుకుంటూ ప్రతిరోజు వార్తలు అందించే వాళ్ళు జర్నలిస్టులు ఇప్పటికీ ఉన్నారు. కాకపోతే ఈ సోషల్ మీడియా విప్లవంతో ఆ జర్నలిస్ట్ ఎవరు, జర్నలిస్ట్ కానిది ఎవరు, దానికి ఉండే ప్రమాణాలు ఏంటి, పరిధులేంటి, హద్దులేంటి అనేది తెలియకుండా పోయింది. ఈ నేపథ్యంలో మీరు తీసుకున్న ఈ ట్రస్ట్ దీనికి మంచి అంటే ఒక సదుద్దేశంతోనే జరుగుతుందని అర్థమవుతుంది సార్. దానికోసం మా స్వప్న గారు లాంటి వాళ్ళు ఇంకొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి, అంటే వారితో ఒక కమిటీ ఫామ్ చేసి, అంటే ఎట్లా ఉంటే బాగుంటుంది, మీడియా స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, యాజమాన్యాలు ఎట్లా ఉన్నాయి, జర్నలిస్టుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, బయట సిచ్యువేషన్ ఎట్లా ఉంది, సోషల్ మీడియాలో ఉన్న ఉధృతి ఎట్లా ఉందన్నది ఆవిడ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఫీల్డ్లో ఆవిడ లాంటి పర్సన్తో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఇంకో మరిన్ని విస్తృత చర్చలు చేసి అక్కడ వచ్చే సజెషన్స్ కూడా మీరు ఇందులో తీసుకొని దాన్ని ఇంకా సమర్థంగా తీర్చిదిద్దారని కోరుకుంటున్నాం సార్. చివరిగా 600 కోట్ల అవినీతి గురించి మీరు చెప్తున్నారు కదా, అంటే సందర్భం వచ్చింది కాబట్టి అది వెలికి తీసిన జర్నలిస్టులకి రివార్డ్ ఇస్తున్నారు కదా, దాన్ని ఒక 10% చేయండి సార్. జర్నలిస్టులు అన్ని అవినీతి అన్నిటి కూడా బయట తీస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు చాలా చాలా థ్యాంక్స్.